ఈనాటి ఈ పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చేటువంటి విలేకరుల సోదరులందరికీ, అలాగే కోవూరు నియోజకవర్గంలోని మత్స్యకార నాయకులకి, పెద్దలకి అందరికీ కూడా పేరు పైన ఉదయపూర్వక నమస్కారం. మీకు అందరికీ తెలుసు, ఈ నెల 15వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల మీద, మత్స్యకారుల హక్కులు కాపాడే దానికోసం వారు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం జువల్దినికి రావడం, అక్కడ మత్స్యకార సోదరులందరితో కూడా ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి మాకున్నటువంటి అనేక అనుమానాలకు, మాకున్నటువంటి అనేక సమస్యలకు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఎలాగైతే అండగా ఉన్నారో ఈ ప్రభుత్వంలో కూడా, రాబోయే ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారని చెప్పి ఆనాడు సమావేశం ఏర్పాటు చేసి ఆనాడు స్పష్టమైన హామీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గత మాసం 12వ తారీఖు నుంచి సాగర్ డిఫెన్స్ అకాడమీ శంకుస్థాపన జరిగిన రోజు నుంచి ఈ రోజు దాకా ఈ జిల్లాలో మత్స్యకార సోదరులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని కూడా మీ అందరికీ కూడా తెలుసు. దాంట్లో భాగంగానే సాగర్ డిఫెన్స్ అకాడమీని తీసుకొచ్చి గత మాసం 12వ తారీఖున నారా లోకేష్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. దాని మీద ఈ జిల్లాలో ఉన్నటువంటి పట్టపు మత్స్యకారులందరికీ కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. హార్బర్కి స్థలం కేటాయించే రోజు 79 ఎకరాలు స్థలం కేటాయించి కేవలం మత్స్యకార అనుబంధ పరిశ్రమలకు మాత్రమే ఈ స్థలాన్ని కేటాయిస్తామని చెప్పి ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019-24లో శంకుస్థాపన చేసిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇది మాకు అనుబంధ పరిశ్రమ కాదు అన్నది మాకు అనుమానం ఒకటి. రెండవది, ఇది మాకు టెక్నాలజీ అందిస్తామని చెప్పి కళ్ళుబొల్లి మాటలు చెప్తున్నారు. ఏ విధంగా అందిస్తుంది? అక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులతో, బోటు యజమానులతో వాళ్ళందరితో కూర్చొని ఆ సాగర్ డిఫెన్స్ కంపెనీ ప్రతినిధులైనా సరే వచ్చి 1-2 సార్లు మాట్లాడి మత్స్యకార సోదరులను ఒప్పించి శంకుస్థాపన చేస్తుంటే ఎవరికి అనుమానం ఉండేది కాదు. శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యుడు బీదా రవిచంద్ర వీళ్ళందరూ కూడా వారికి తోడ్పాటించడం చాలా దారుణమైన విషయం. మత్స్యకారుల గొంతుకని మీరు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. సాగర్ డిఫెన్స్ అకాడమీని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రైవేట్ కంపెనీ మత్స్యకార అనుబంధ పరిశ్రమ తప్ప ఏ కంపెనీ అయినా కానీ అవసరమైతే పోర్టుల దగ్గర వేలాది ఎకరాలు ఖాళీగా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి పెట్టుకుంటారు, తప్పకుండా అక్కడ పంపిస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా మత్స్యకార సోదరులందరికీ కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు అనేక రోజుల నుంచి 2019-24 మధ్యలో ఇంతకుముందు ఇది కేవలం బీసీ కార్పొరేషన్ కింద అనేక కులాల ఉండేది, బీసీ కులాలు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని విస్తరించి 56 కార్పొరేషన్లు చేసి అందరికీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వారికి విధి విధానాలు అన్నీ కూడా రూపకల్పన చేశారు. ఆ రోజు మత్స్యకార కులాల్లో ఉన్నటువంటి 14 ఉపకులాల్లో కొన్నింటిని డివైడ్ చేసి కొన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మత్స్యకార కార్పొరేషన్లో నెయ్యిలి, జాలరి, వాడబలిజ, పట్టపు 4 కులాలు కలిసి మత్స్యకార కార్పొరేషన్ ఉన్నాయి. దాంట్లో మేము ఆ రోజు నుంచి కూడా పట్టపు కార్పొరేషన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయమని చెప్పి ఆ రోజు కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి స్థానిక శాసనసభ్యులు అందరితో కూడా మొరపెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్థానికులుగా స్పందించి 1-2 సార్లు జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్లి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడే కదా 56 చేశాం, వెంటనే మళ్ళీ పెంచడం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ పెరగదనే ఉద్దేశంతో దాన్ని అలా ఆపి మొన్న 15వ తారీఖున జువల్దినికి జగన్మోహన్ గారు వచ్చిన రోజు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం అధికారంలో వచ్చిన 90 రోజుల్లోనే పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను, తప్పకుండా ఏర్పాటు చేస్తానని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దానికి సహకరించినటువంటి స్థానిక ఇన్ఛార్జీలకు, జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి మత్స్యకార పట్టపు సామాజిక వర్గం అందరి తరపున హృదయపూర్వకమైనటువంటి వారికి కృతజ్ఞతలు శిరస్సు వంచి పాదాభంగం చేస్తున్నారు. ఎందుకంటే పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం తద్వారా రాబోయే రోజుల్లో నిధులు, ఆ నిధుల ద్వారానే సామాజికంలో ఉన్నటువంటి వలలు కానీ, తెప్పలు కానీ కొన్ని సబ్సిడీ ద్వారా ఇవ్వాల్సినటువంటి
ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు పట్టపు సామాజిక వర్గానికి. మేము వాస్తవంగా పట్టపు సామాజిక వర్గానికి ఈ పక్క ఉన్నటువంటి మత్స్యకారులతో మాకు ఎవరికి కూడా సంబంధాలు ఉండవు, తక్కువ సంబంధాలు ఉంటాయి. మాకు తమిళనాడు మత్స్యకారులతోనే మాకు సంబంధాలు ఎక్కువ. మా వ్యవస్థ, కాపుల వ్యవస్థ, మా దొండోర, మాకు అన్నిటికీ కూడా మా కాపులకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది మా గ్రామాల్లో. ఎందుకంటే తమిళనాడులో ఉన్నటువంటి ఆచారాలే మాకు ఉంటాయి. కాబట్టి మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరాం. ఆ కోరిన దాంట్లో ప్రత్యేకించి పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మేరీ మురళి గారు, ఇరువెడి సంజీవయ్య గారు, అలాగే దీన్ని అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి తీసుకెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా మా కులానికి సహకరించినట్టు ఎప్పుడుపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పటికి కూడా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మంచిదనేది అందరి అభిప్రాయం. ఇంకా కూడా 3 ఏళ్ళు వెయిట్ చేయాలన్నా, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంది, వీళ్ళే ఏమైనా ఏర్పాటు చేస్తారా? మేము చెప్పాము కాబట్టి వాళ్ళు ఏర్పాటు చేస్తుంటారు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే వాళ్ళు ముందుగా వచ్చి చేస్తుంటారు. అలా ఏమైనా చేస్తారా చూడాలా.